Hello guys, welcome back to our channel Ammu and Mom from America. ఈ మధ్య అయితే కొంచెం బ్రేక్ అయితే వచ్చింది వీడియోస్ నుంచి, ఎందుకంటే లైక్ కొంచెం బిజీ స్కెడ్యూల్ నడుస్తుంది అనమాట. సో ఇంకా నుంచి అయితే వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. అండ్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే, మేము యాక్చువల్లీ మా ఇంట్లో బ్యాక్ యార్డ్లో చిన్న కిచెన్ చేయిద్దాము, అవుట్డోర్ కిచెన్ అనుకున్నాము. ఏంటంటే ఓపెన్ కిచెన్ లాగా. మేము బ్యాక్ యార్డ్లో యాక్చువల్లీ గార్డెన్ చేస్తాం అనమాట. సో అక్కడే ఒక చిన్న కిచెన్ సెటప్ కూడా చేసుకుందాము అని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము. సో అవి షాప్ చేద్దామని ఇవాళ వచ్చామన్నమాట. సో ఎలాగో వచ్చాను కదా, సో ఇవాళ తీసుకొని వెళ్దామని వచ్చామన్నమాట. సో ఎలాగో వచ్చా కదా, సో మీకు కూడా చూపిద్దాము అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నా వెనక అయితే ఆల్రెడీ కొన్ని రెఫ్రిజిరేటర్స్ అవన్నీ ఉన్నాయి. నేను యాక్చువల్లీ డీటెయిల్గా ఒక్కొక్కటి చూపిస్తాను లోపలికి తీసుకెళ్ళి. అండ్ ప్రైజెస్ కూడా నేను కొన్నిటికి మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం డిస్కౌంట్స్ మనం బార్గెన్ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పి అక్కడ ఉన్నవే ఫైనల్ ప్రైజెస్ కాదు, అండ్ అన్నిటికీ ప్రైజెస్ అక్కడ మెన్షన్ చేసలేవు. సో అందుకని చెప్పి నేను అన్నిటికీ ప్రైజెస్ అయితే ఇవ్వలేను. బట్ రఫ్లీ మేము తీసుకున్న ప్రోడక్ట్స్ ఎంత పడుతున్నాయి అండ్ సో అట్లా బేసిక్ కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ అండ్ వెయిట్ ఫర్ అ మినిట్. మీరు కనుక నెక్స్ట్ బ్యాక్ యార్డ్ వీడియోస్ అండ్ ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఆల్సో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అండ్ యాక్చువల్లీ యాజ్ ప్రామిస్డ్ లాస్ట్ టైం గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఇంకొక వీడియో చేస్తా అన్నా కదా, అది యాక్చువల్లీ రికార్డింగ్ అయిపోయిందనమాట. కాకపోతే ఐఎమ్ జస్ట్ థింకింగ్ పోస్ట్ చేద్దామా వద్దా, ఇది రైట్ టైమా కాదా అని. ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కదా, అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. బట్ డెఫినెట్లీ నేను మీకైతే సమ్హౌ ఆర్ ద అదర్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐటెం చూపించడం అలా చేస్తాను నేను నెక్స్ట్ టైం నుంచి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి ఇక్కడ చూస్తే బేసిక్గా మనకు ఒక ఐడియా రావడం కోసమని వీళ్ళు ఆల్రెడీ ఇలా కౌంటర్ టాప్ ఇవన్నీ సెట్ చేసి ఇక్కడ ఐటమ్స్ పెట్టున్నారు. సో ఇది చూస్తే మనకి ఇట్లాగా ఫస్ట్ నుంచి చూపిస్తాను. సో ఇది వచ్చి మనకి ఇలాగా సింగిల్ బర్నర్ అనమాట. సో ఇది ఒక సైజు ఉంది. అండ్ ఇది వచ్చి చాలా పెద్ద బర్నర్, చూస్తున్నారు కదా, బర్నర్ మీద నా చేయి పెడితేనే ఇంత ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రైస్ అయితే $1,529 ఉంది. అండ్ ఇవి వచ్చి ఇట్లాగా స్టోరేజ్ అనమాట. ఒకవేళ మనకేమైనా స్టోరేజ్ లాగా కావాలి, ఒకవేళ వాల్ కూడా కన్స్ట్రక్ట్ చేయించుకుంటున్నాము కిచెన్లో అంటే దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట స్టోరేజ్, స్టెయిన్లెస్ స్టీల్ మొత్తం. అండ్ అవుట్డోర్కి మనకి ఇట్లాగా బెస్ట్ కదా, సో మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ అప్లయన్సెస్ అయితే. అండ్ ఇది వచ్చి $419 ఉన్నాయి ఇట్లా సింగిల్వి. అండ్ ఇది వచ్చి ఇంకొకటి 2 బర్నర్. సో చూస్తున్నారు కదా, ఇట్లా 2 బర్నర్స్ వచ్చింది. అండ్ దానిపైన పెట్టుకోవడానికి ఇలా లిడ్ కూడా వచ్చిందనమాట. సో మేము ఇట్లాగా ఒక 2 బర్నర్ కూడా తీసుకుందాము అని చూస్తున్నాము. సో 2 బర్నర్కి వచ్చి మనకి ఇట్లాగా ముందు ఒక బర్నర్ వెనక ఒక బర్నర్ వచ్చింది. అండ్ ఇది ప్రైస్ వచ్చి $999 ఉంది. అండ్ ఇందులోనే కొంచెం చిన్న సైజ్ ఇది. ఐ మీన్ అంటే బర్నర్స్ పెద్దగా ఉన్నాయి, కాకపోతే సైజ్ చూస్తే మనకి ఇంత పెద్దగా లేదనమాట. ఇది లోపల వరకు ఉంది కదా, సో ఇదైతే ఇక్కడి నుంచే ఉంది. అండ్ ఇది కూడా 2 బర్నర్స్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నాము ఆప్షన్స్ ఇదా అన్నట్టు. సో దిస్ ఈజ్ వన్ గుడ్ ఆప్షన్. అండ్ ఇది వచ్చి $799 ఉంది. అండ్ ఇది ఒక సింగిల్ బర్నర్. సో ఇందాక అక్కడ చూసిన దానికన్నా కొంచెం చిన్న సైజ్ ఇది. ఇందాక ఇక్కడ చూసింది చాలా పెద్ద బర్నర్ కదా, సో ఇంత పెద్ద బర్నర్ అంటే మనకు అంత పెద్ద డిషెస్ కూడా ఉండాలి. సో దీనికన్నా ఇది బెస్ట్ అనిపించింది, కొంచెం చిన్న సైజ్. ఇది దగ్గర నుంచి చూడండి ఎంత ఉందో. అండ్ ప్రైస్ వచ్చి ఇది $1529. ఇది ప్రైస్ వచ్చి మనకి $1529 ఉంది. అండ్ నా చేయి పెడితే ఇంత ఉంది. సో బేసిక్గా ఇంత ఉందన్నమాట. అండ్ ఇది వచ్చి 2 బర్నర్, ఇట్లా ముందు ఒకటి వెనకొకటి వచ్చింది. సో అండ్ ఇది ఇంకొక 2 బర్నర్. ఇవి పెద్దగా ఉన్నాయన్నమాట, కాకపోతే డిస్టెన్స్ తగ్గుతుంది రెండిటికి. సో మేబీ మేము ఇది తీసుకుందాం అనుకుంటున్నాం 2 బర్నర్, ఎందుకంటే రెండిటికి డిస్టెన్స్ బాగుంది ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ వన్ సింగిల్ బర్నర్. సో ఇది తీసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చి మనకి ఇక్కడ చూస్తే ప్రైస్ $1449 ఉంది. అండ్ ఇది 2 బర్నర్ వచ్చి $999 ఉందన్నమాట. సో అండ్ ఇక్కడ వచ్చి దీనికి ఇట్లా లిడ్ వస్తుంది. ప్రతిదానికి ఇలా క్లోజ్డ్ లిడ్స్ ఉన్నాయి మనకి పాడవకుండా అవుట్డోర్స్. అండ్ ఇది కూడా సింగిల్ బర్నర్ అనమాట, బట్ ఇదేంటంటే చిన్నగా ఉంది. సో మనకి ఇక్కడ 2 బర్నర్స్ ఉన్నాయి కదా, అదే సైజులో ఇక్కడ సింగిల్ బర్నర్ ఉంది. అండ్
ఇక్కడ గ్రిడిల్ ఉంది. సో ఇదొక 2 బర్నర్ స్టవ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక 2 బర్నర్ ఉంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇది ఏంటంటే బేసిక్గా రెండింటికి డిస్టెన్స్ బాగుందన్నమాట, కొంచెం పెద్ద సైజ్ గిన్నెలు పట్టేలాగా. అండ్ ఇక్కడ ఇది కూడా బాగుంది. అండ్ ఇట్లా సింక్ ముందు ఇట్లాగా మనకి స్పాంజెస్ లిక్విడ్స్ పెట్టుకునేలాగా ఇలా ఉందన్నమాట. అండ్ దిస్ ఇస్ ద సింక్, క్లోజ్డ్ సింక్. ఈ సింక్కి ఇట్లాగా పైన లిడ్ వచ్చింది కాబట్టి మేబీ ట్యాప్ పక్కన పెడతారో లోపల పెడతారో తెలియదు నాకు. సో వీ నీడ్ టు చెక్. మేము సింక్ అయితే ఇక్కడ తీసుకోవట్లేదు అనమాట, వేరే దగ్గర చూద్దాం అనుకుంటున్నాము, హోమ్ డిపోలో అలాగా. అండ్ ఇది కూడా చిన్న సైజ్ సింక్, ఇది పెద్ద సింక్ అనమాట. అండ్ సింక్ ఇట్లాగా పక్కనే ఇట్లా పెట్టి చూపిస్తున్నారు మనకి. బర్నర్ అండ్ సింక్ పక్కన. సో మనకి ఇక్కడ కొన్నిట్లాగా స్టెయిన్లెస్ స్టీల్ డ్రావర్స్ కూడా వచ్చాయి. సో మేము అట్లాగా ఒక డ్రావర్ కూడా తీసుకుంటున్నాము. అండ్ ఇవన్నీ రెఫ్రిజిరేటర్స్. సో చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ పెట్టుకోవడానికి లేదంటే మనకి ఆఫీస్ రూమ్స్లో అలా పెట్టుకోవడానికి చిన్న రెఫ్రిజిరేటర్స్ అనమాట, లైక్ బెడ్రూమ్స్లో కానీ అలాగా. అండ్ ఇక్కడ మనకి ఇట్లా సింక్స్ ఇచ్చారు విత్ డిఫరెంట్ సైజెస్. ఇది డబుల్ సింక్, అక్కడ ఒక చిన్న సింక్ ఉంది, ఇక్కడ ఒక చిన్నది ఉంది. అండ్ వీళ్ళ దగ్గర వచ్చి ఇలాగ అవుట్డోర్ ఫర్నిచర్స్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని. అండ్ ఇట్లా కొన్ని జస్ట్ సెటప్ చేసి పెట్టున్నారు, అంటే ఒక ఐడియా కోసం. బేసిక్గా మనకి ఇట్లా వస్తుంది అనమాట సెటప్. ఒక గ్రిల్ వస్తుంది అండ్ పక్కన ఒక 2 బర్నర్ అండ్ సింగిల్ బర్నర్ అండ్ సింక్. కాకపోతే మాది వచ్చి ఎల్ షేప్లో చేయించుకుంటున్నాం అనమాట, మాకున్న స్పేస్ని బట్టి. అదంతా అయిపోయిన తర్వాత లేదంటే ఎలా చేస్తున్నారో కూడా నేను ప్రాసెస్ ఒక వీడియో తీస్తాను, దాన్ని ఎలా మెజర్ చేస్తున్నారు అని. అండ్ ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ వన్ గ్రిడిల్. మనకి దోశలు వేసుకోవాలన్నా లేకపోతే ఆమ్లెట్స్, కాకపోతే మేము ఆ గ్రిడిల్ యాక్చువల్లీ గ్రిల్లోనే ఇన్బిల్ట్ వస్తుంది, అట్లా తీసుకుంటున్నాము. అండ్ కొన్ని ఫైర్ ప్లేసెస్ ఉన్నాయి, అవుట్డోర్ ఫర్నిచర్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి గ్రిల్స్ కూడా చూద్దాం ఒకసారి. మేమైతే పెద్దదేం తీసుకోవట్లే గ్రిల్, ఎందుకంటే మాకు స్పేస్ చాలా తక్కువ. అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ వర్కే కాబట్టి గ్రిల్ చేసుకునేది. అండ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒక 2 రౌండ్స్లో చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి మేము ఒక మీడియం సైజ్ తీసుకుంటున్నాము. సో మనం ఇప్పుడు లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ లోపల ఏంటంటే గ్రిల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చి చాలా పెద్ద గ్రిల్. సో మనకి ఇంతదైతే ప్లేస్ లేదు అండ్ ఇంతది అవసరం కూడా లేదు. సో ఇదైతే ఒక మీడియం సైజ్ అనమాట. సో మనకి ఇట్లా గ్రిల్కి ఇలాగ ఇవి ఇచ్చారు ఎక్స్టెన్షన్స్. అండ్ ఇదే ప్లేస్లో మనం ఒక గ్రిడిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. గ్రిడిల్ ఏంటంటే మనకు ఒక ప్లేట్ లాగా ఇస్తారనమాట గ్రిల్కే. సో అది కూడా ఇస్తా అని చెప్పారు. ఏమైనా వెజ్జెస్ ఫ్రై చేసుకోవాలన్నా అలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట ఇవి కూడా. అండ్ మేము వచ్చి ఈ సైజ్ తీసుకున్నాము, మాకు ఈ సైజ్ చాలా అనిపించింది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ జనాలు ఉన్నారు, సో బ్యాక్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా వస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ ఇంచుమించు ఈ సైజులో వస్తుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ పైన టెంపరేచర్ రీడింగ్ది కూడా ఉంది. సో మనకి లోపల కుకింగ్ ఎంత టెంపరేచర్ ఉందో సో పైన మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇది వచ్చి మనకి ఇక్కడ చూస్తే మనకి ఇది వచ్చి ట్రాన్స్పరెంట్ గ్లాస్ వచ్చిందనమాట. సో లోపల ఎంత కుక్ అవుతుంది అనేది మనకు పైనుంచే తెలుస్తుంది, లోపల ఓపెన్ చేసి ఆ హీట్ బయటకు పోయేలాగా చేయనవసరం లేదు. సో చూద్దాం వెళ్ళి. అండ్ ఇక్కడ ఇది ఒకటి ఉంది పెద్ద గ్రిల్. సో ఇట్లాగనమాట డిఫరెంట్ గ్రిల్స్ అయితే ఉన్నాయి లోపల. ఇది పెద్ద గ్రిడిల్, మొత్తం అంతా మనకి ప్లేట్ లాగే వచ్చింది గ్రిడిల్కి. సో ఇదేంటంటే ఇక్కడ గ్యాప్ ఇస్తున్నారు అన్నిటికీ, ఒకవేళ వాష్ చేస్తే వాటర్ ఇందులో నుంచి పోవడానికి అనమాట. యాక్చువల్లీ ఇది కూడా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు కాదు మళ్ళీ వచ్చి తీసుకుంటాము. సో దీని కాన్సెప్ట్ ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
ఇట్లా ఉంటుంది అనమాట. మనకి లోపల మనకి ఫైర్ వేసుకోవచ్చు, అంటే లైక్ చార్కోల్ కానీ లేదంటే చెక్కలు కానీ. ఇప్పుడు ఏదైనా కట్టెపొయ్యిల మీద ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ గుడ్ ఆప్షన్. ఇది వచ్చి మనకి హైట్ ఇక్కడ అడ్జస్టబుల్ ఇచ్చారు, స్క్రూ చూసారు కదా, ఇది పైకి కిందకి జరుపుకోవచ్చు అనమాట. మన లోపల వుడ్ అవన్నీ వేసుకొని ఇలా మనకి చెక్క పొయ్యిల మీద అంటే లైక్ కట్టెపొయ్యిల మీద వంట చేసుకోవడం అంటే బాగా నచ్చుతుంది కదా. సో దిస్ ఈజ్ వన్ గుడ్ ఆప్షన్ ఫర్ దాట్. సో చార్కోల్ గ్రిల్ కూడా బాగుంటుంది. ఇది మనం లోపల ఫిల్ చేసుకొని ఇది హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి కింద వరకు. సో యా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కార్లో సరిపోదు మాకు, సో నెక్స్ట్ వచ్చి తీసుకుందాం అనుకుంటున్నాము. అండ్ యా మనం తీసుకున్న గ్రిల్ ఓవరాల్గా ఇలా వస్తుంది అనమాట. యా ఇప్పుడు మనం తీసుకునేది ఈ సైజ్ అనమాట గ్రిల్. చూస్తే మీకు మెజర్మెంట్ చూస్తే ఇక్కడ 2 సబ్వే శాండ్విచెస్ పెట్టారు, ఫుట్ లాంగ్స్. సో ఇట్లాగనమాట 2 పడతాయి, ఇంత ఉందన్నమాట మన గ్రిల్. అండ్ లెగ్ క్వార్టర్స్ చేసుకోవాలి అంటే ఇందులో అరౌండ్ 8 to 10 లెగ్ క్వార్టర్స్ వరకు సరిపోతాయి మనకి ఎట్ ఏ టైమ్. సో దట్స్ మోర్ దెన్ ఎనఫ్, వెరీ గుడ్ సైజ్. అండ్ మనకి ఇట్లాగా కౌంటర్ స్పేస్ కూడా ఇలా చేయించుకోవాలన్నమాట, మధ్యలో కొంచెం గ్యాప్ వదులుకొని. అదేంటంటే వేరే స్టోర్ హోమ్ డిపోకి వెళ్ళి మనం ఎలాంటిది కావాలి కౌంటర్ టాప్ అనేది. మేము మోస్ట్లీ ఇట్లా స్టోన్ టైప్ ఆర్ క్వార్ట్స్ అనుకుంటున్నాము, ఈజీ మెయింటెనెన్స్వి. ఇదేంటంటే మనకి గ్రీజింగ్ ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. మనకి ఇట్లా స్టాండ్ అలోన్ గ్రిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ కిచెన్ సెటప్ అంతా చేయించుకోకుండా ఓన్లీ గ్రిల్ కొనుక్కోవాలన్నా ఇలా తీసుకోవచ్చు, మంచి హెవీ డ్యూటీ ఉన్నాయి అన్నమాట. అండ్ దీనిపైన కూడా టెంపరేచర్ రీడింగ్ ఉంది. యాక్చువల్లీ వీళ్ళకి వెనక బ్యాక్ సైడ్ పెద్ద గోడౌన్ ఉంది, ఇవన్నీ ఓన్లీ డిస్ప్లే పీసెస్సే పెట్టారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇట్లా ఉంది చూడండి, కింద డ్రావర్స్ పెట్టారు. అండ్ వెంట్, ఇది ఎయిర్ వెంట్ అనమాట, అది షెల్ఫ్ కాదు. అండ్ ఇక్కడ ఒక రెఫ్రిజిరేటర్ పెట్టారు. సో ఇలా మనకి ఎట్లా కావాలో అలా చూసుకొని కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ ఇది వచ్చి బ్యాక్లో వాళ్ళది పెద్ద గోడౌన్ ఉంది. సో మనం ఇటు సైడ్ నుంచి వెళ్దాం గోడౌన్లో నుంచి. మా హస్బెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నారు లోడ్ చేయడానికి అవన్నీ కార్లో. సో విల్ గో దేర్ అండ్ సీ. సో మనకు చూస్తే ఇక్కడంతా ఇట్లా మెజనైన్ ఫ్లోర్ ఉంది. అండ్ యా ఇలాదంతా లోపల పెద్ద గోడౌన్ సెటప్. దగ్గర స్టాక్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఐటమ్స్. యార్డ్ సైడ్ కూడా మనకి చూస్తే పైన అంతా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మన కారు ఉంది, కార్లో లోడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో మేము ఇప్పుడు తీసుకున్న ప్లేస్ వచ్చి ఇది అనమాట. అండ్ మీరు కనుక హ్యూస్టన్లో ఉండి ఇట్లాగా అవుట్డోర్ గ్రిల్ కోసం చూస్తుంటే యా దిస్ ఈజ్ వన్ గుడ్ ప్లేస్ అనమాట. నేను అడ్రస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో యా కొంచెం వచ్చి బార్గెనింగ్ స్కిల్స్ బాగుంటే బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ ప్లేస్ అయితే భలే ఉంది. ఇక్కడ చుట్టూ నైబర్హుడ్ చూడండి ఎలా ఉందో. ఇదేం మెయిన్ సెంటర్ ఏం కాదు, హౌసెస్ మధ్యలో ఉందన్నమాట. ఇది అవుట్స్కర్ట్స్లో. సో ఇది స్ప్రింగ్లో ఉంది. యా సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆ బ్యాక్ యార్డ్ కిచెన్ సెట్ అయిన తర్వాత మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను, అవుట్డోర్ కుకింగ్వి. గార్డెన్ టు టేబుల్, అక్కడే చెట్లన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడే హార్వెస్ట్ చేసి అక్కడే కుక్ చేసుకుంటాము. యా బాయ్, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.